ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 7వ తారీఖు మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాన్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అనేకమైన వీడియోస్ పెట్టాం, అందరికీ అందిస్తున్నాం. చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. ఈ మేషరాశి వారికి ఈ వారం మనం ముఖ్యంగా ఆలోచించినట్లయితే మరి అష్టమంలో రవి, కుజ, బుధ, శుక్ర అనే 4 గ్రహాలు ఉన్నాయి. అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండొచ్చు, కానీ మిగిలిన గ్రహాలు అయితే సామాన్యంగా ఉంటాయి. అయితే చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉండడం ద్వారా చంద్రుడు అంటే వార ప్రారంభం, అంటే ఈ చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. వార మధ్యలో వివాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారాంతం ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, నిదానంగా ఉండాలి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, అంతేగాని కంగారు పడకూడదు. ఇంతేకాకుండా ఈ రాశి వారికి మనం బాగా ఆలోచించినట్లయితే హామీలకి, మధ్యవర్తిత్వానికి చాలా దూరంగా ఉండాలి. ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారనుకోండి, అవకాశాలు ఎక్కడో ఉంటాయి, కొద్దిగా శ్రమ ఎక్కువ ఉంటుంది. వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో ఇదివరకు అంత ఈజీ అనిపించదు, కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో మూల, ఏదో చికాకు, ఏదో తెలియనటువంటి మనకి లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. లాక్ విడుదల చేయడం ఎలాగో తెలియాలి అంటే మీలో సహనం, పట్టుదల, ప్రతి పని యందు శ్రద్ధ, ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. ఉద్యోగపరమైన విషయాల్లో అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, ఏ విషయాలైనా సరే మీరు చాలా నిదానంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా వివాదాలకి వెళ్ళకండి. అంతేకాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఉంటాయి, ఆ పనులు కూడా బాగా ఆలోచనగా వెళ్ళాలి. ఇప్పుడు జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ అటువంటి వాళ్ళకి సామాన్యమైన వ్యాపారాలు ఉంటాయి తప్ప విశేషమైనటువంటి వ్యాపారాలు చాలా కష్టం. పార్ట్నర్షిప్ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి ఒక అదృష్టము అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. తప్పకుండా ఒక మంచి కార్యక్రమంలో మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఉన్నాయి. సంఖ్యల్లో 7, 9 వాడండి, రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుని పూజించండి, శనికి అభిషేకం చేయండి, శని స్తోత్రాన్ని పఠించండి, శనివారం నియమం పాటించండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలోనే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. అంచేత విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే ముఖ్యమైన వ్యవహారము ఒక దాంట్లో విజయం సాధించాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీరు వారపు మధ్యలో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి వారం కూడా వారం మధ్యలో మంచి శ్రద్ధ వహించండి, మంచి ఆలోచనలతో
ముందుకు వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలుసుకుంటారు. వారం మధ్యలో ఒక చక్కని విషయం మీకు అందిస్తుంది. అదేవిధంగా మీరు వారాంతం మాత్రం వివాదాలకి దూరంగా ఉండాలి. అనవసరమైన వ్యవహారాలు, అనవసరమైన మనుషులకి మీరు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంచేతంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మిమ్మల్ని దెబ్బ తీయాలనేటువంటి వ్యక్తులు కూడా పెరుగుతారు, శత్రు బాధలు కూడా పెరుగుతాయి. అటువంటి వ్యక్తుల నుండి మనం దూరంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే ఆలోచన పెట్టుకోవాలి. మీ యొక్క డెవలప్మెంట్స్, మీ యొక్క అభివృద్ధి ఈ ఓర్వలేని వారు, ఈర్ష్యతో ఉన్నవారు కొంతమంది రావచ్చు. వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోకుండా మనం చేయవలసిన పని ఏమిటి అని ఒక దీర్ఘమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనితో వేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎంతైనా అవసరం అవుతాయి. అంతేగాని అనవసరమైనటువంటి వ్యవహారాలకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. ఎందుకని మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే పనులు చేయకండి. అది వృత్తుల్లో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, ఏ పరంగా చూసినా మీ డెవలప్మెంట్ అడ్డుకునేటువంటి మనుషులైతే తప్పనిసరిగా ఉంటారు. ఇంకా వ్యాపార పరంగా ఈ వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తుల పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. గతంలో మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని రికవరీ చేసుకుని దాన్ని మళ్ళా మీరు సంపాదించేటువంటి ప్రయత్న దిశగా మీరు ముందుకు పెడతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి, సత్ఫలితాలు పొందగలరు. ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందు గురించి అంటే చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం, మరి రవి అంటే షష్ఠ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మరి తృతీయంలో కేతువు. ఈ గ్రహాల యొక్క అనుకూలత ద్వారా మీకు ఒక క్లారిటీ, తప్పనిసరిగా అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని చాలా శ్రద్ధ వహిస్తారు. అంతేకాదు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మీకు వార ప్రారంభంలో కానీ వారాంతం కానీ మీకు ఆనందాన్ని కలగజేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా కాస్త ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు కూడా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రాజకీయ నాయకులు హయగ్రీవ ఆరాధన ఎక్కువగా చేయండి. అంతేవిధంగా మరి వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు చూసినట్లయితే వారి లక్ష్మీ ఆరాధన బాగా చేయండి. ఈ విధంగా దైవ బలాన్ని పొందుతూ జనరల్గా అందరికీ కూడా గురుడి యొక్క బలం సామాన్యంగా ఉన్న కారణం చేత గురు చరిత్రలో చదవండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర పారాయణ చేయండి, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు పఠించండి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో శివారాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చెయ్యండి. అంతేకాకుండా శనగల్ని, మొలకెత్తిన శనగల్ని, అంటే గురువారం పంచిపెట్టాలి కాబట్టి సోమవారమే శనగలు నానపెట్టుకుని గురువారం నాడికి మొలకెత్తే శనగల్ని ఆవుకు పెట్టినట్లయితే అనంతమైన ఫలితంగా ఉంటాయి. గోసేవ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్ర అనే 4 గ్రహాలు ఉన్నాయి. ఇంకా కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే ఒక చంద్రుడు ఒక్కడే వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరం కనపడుతోంది. వార ప్రారంభంలో ఈ స్థానంలో చంద్రుడు, వారపు మధ్యలో, జన్మంలో, వారాంతం ద్వితీయం. ముఖ్యమైన వ్యవహారాలు, వృత్తుల పరంగా మంచి అభివృద్ధి,
వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న సమస్యలు, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అవని ఈ రాశి వారికి జూపిటర్ యొక్క బలం అంటే గురుడి యొక్క బలం చాలా తక్కువ ఉండడం చేత ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మిమ్మల్ని ఉద్యోగంలో ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ఉంటారు. మీ మాట అధికారులు వినరు. మీరు ఎంత బాగా చేసినా కూడా అధికారులకి సంతృప్తి ఉండదు. ఇటువంటి ఇబ్బంది ఉద్యోగస్తులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా మిమ్మల్ని పక్కన పెడతారు. వృత్తుల పరంగా మనం చూస్తే గతంలో ఏదైనా చెప్తే జరిగేది, ఇప్పుడు జరగడం చాలా కష్టం. మన దగ్గర ఉన్నవాళ్ళే వినరు. ఇటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క వృత్తులు చేసేటువంటి వారికి ఉన్నది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు, మనకు రావాల్సినటువంటి బకాయిలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇవ్వాల్సినటువంటి వారు చాలామంది ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ఇటువంటి పరిస్థితుల్లో గురుడి యొక్క బలం చాలా తక్కువ ఉన్న కారణం చేత ఈ రాశివారు ప్రతిరోజు కూడా అంటే ఈ వారం మధ్యలో మీకు ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే మిగిలిన విషయాలు ఇలా ఎందుకు ఉంటుంది? ఇటువంటి సమస్యలు ఏమిటి? సంతృప్తికరంగా లేదు, ఉండాలంటే మనం ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని శివారాధన చేస్తూ, నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ, ప్రతి నవగ్రహాలకి తిరుగుతూ ఉండండి. మీకు నవగ్రహ శ్లోకాలు చదవండి. తప్పకుండా శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ, నవధాన్యాల్లో మీకు అవకాశం ఏది ఉంటే అది దానం చేయండి, లేదా స్వామి ఆ నవగ్రహాల దగ్గర పెట్టి వచ్చేయండి. తద్వారా కూడా విజయం మీరు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా అంటే లాభ వ్యయ జన్మాల్లో చంద్రుడి యొక్క సంచారం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు. వారాంతం కుటుంబ పరిస్థితుల్లో అనుకూలత. నూతనమైన ప్రయత్నాలు కూడా మీకు చాలా చక్కగా యోగించే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తుల వారు కూడా వారు చెప్పిందే వేదం అన్నట్టుంటుంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం ఖచ్చితంగా చాలా బాగున్నాయి. అయితే ఇన్ని పరిస్థితులు ఉండగా శాటర్న్ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతి పని 1-2 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మనం చెప్తాం, అవతల వాళ్ళు వెంటనే చేయరు. రెండోసారి మనం ప్రయత్నం చేయాలి. ఇలా ప్రతి పని కూడా 1-2 సార్లు మీరు ప్రయత్నంతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం తప్పనిసరిగా నెరవేరుతుంది, విజయం సాధిస్తారు. కానీ శ్రమ, పట్టుదల ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అవసరం అవుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో తప్పనిసరిగా ఈ రాశి వారికి వారాంతం బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యుల్ని కలుసుకోవడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం, తద్వారా మీరు విజయం వైపుకు ముందుకు వెళ్ళడం, కొన్నింట మీరు చాలా చక్కగా దూసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నాలు చాలా అనుకూలించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే గ్రహాల యొక్క బలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ జూపిటర్ యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే గ్రహాలు మరి రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు చతుర్థ స్థానంలో ఉన్నాయి. అందుచేత తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి నదిలో వేయండి. పెసలు ఆవుకి పెట్టండి. అదేవిధంగా కందులు కానీ కందిపప్పు కానీ కూడా చిన్న ఎర్రగుడ్డలో కట్టి ప్రవహించే నదిలో వేయండి మంగళవారం. ఈ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు వాడండి. విజయం మీదే. కన్యారాశి.
ఈ కన్యా రాశి వారికి మనం విషయం చూసినట్లయితే తృతీయ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు చాలా యోగవంతంగా కనబడుతున్నాయి. షష్ఠ స్థానంలో రాహు, మరి ఏ స్థానంలో కేతు అయినప్పటికీ షష్ఠంలో రాహు ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ వారం మనం చూసినట్లయితే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం గురువారం వరకు అన్నింటా కార్యజయాన్ని పొందగలుగుతారు. డెవలప్మెంట్, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. మీ క్యాలిక్యులేషన్ చాలా అనుకూలంగా ఉంటాయి. వారం మొత్తం మీద వార ప్రారంభం, వారం మధ్యలో చాలా యోగవంతంగా ఉంటుంది. వారాంతం మాత్రం నిదానంగా ఉండాలి. అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న పనుల్లో ఆలస్యము, ఇవన్నీ కూడా వారాంతం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారపు మధ్యలో మిమ్మల్ని పిలిచి రండి అని మీతో మాట్లాడి చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అవకాశాలను జార విడుచుకోకుండా మీ యొక్క ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయం సాధించేటువంటి అవకాశాలు, పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు ఏమైనా వస్తే వాటిని అందిపుచ్చుకునేటట్లుగా ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు లేకపోవచ్చు, కానీ పర్వాలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ గురువారం వరకు కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారం మధ్యలో ముమ్మరంగా కొనసాగుతాయని చెప్తున్నారు. వారాంతం మాత్రం కాస్త నిదానంగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మరి గురుడి యొక్క బలం అవ్వచ్చు, శాట్రాన్ బలం అవ్వచ్చు, సామాన్యంగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఈ రాశి వారు దత్తాత్రేయుడిని పూజించండి, లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదవండి, కాలభైరవాష్టకాన్ని పఠించండి, దత్తాత్రేయుడిని పూజించండి, గారెలు నైవేద్యం పెట్టండి. తప్పనిసరిగా శివుడికి సోమవారం గారెలు, మాషాపోపాల నైవేద్యం పెట్టండి. ఏమిటండి అంటే సోమవారం నాడు ఈ యొక్క గురుడి యొక్క బలం పెరగడం కోసం కూడా శివప్రీతికి మాషచక్రాల నైవేద్యం పెట్టినా కూడా శీఘ్రంగా మీరు ఫలితాన్ని మీరు పొందగలరు అని చెప్పబడుతోంది. తులారాశి. ఈ తులారాశి వారికి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. శుక్రగ్రహానుకూలత కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభం ప్రయాణాదులు ఉండొచ్చు. మంగళవారం లేదు, మీకు బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం సాధించగలుగుతారు. కార్యజయం ఉన్నది, ఆర్థిక లాభాలు ఉన్నాయి, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం ఉన్నది, ముఖ్యుల్ని కలుసుకుంటారు, ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సమస్యల్ని విన్నవిస్తారు, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తులారాశి వారికి జూపిటర్ గురుడి యొక్క బలం, శని యొక్క బలం ఉండడం ద్వారా కొన్ని గ్రహాల యొక్క బలం అనుకూలత వలన ఇబ్బందులు అనేవి రావు. వేళ మీకు ఏదైనా ఇబ్బంది అని అనిపించినా దానికి తగినట్లు మరి ఒక విధమైనటువంటి ప్రయోజనాలు మాత్రం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఈ సమయం చాలా మీకు అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అంటారా, ఉద్యోగపరంగా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మరి 15వ తారీఖు డిసెంబర్ 15 తర్వాత డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్నటువంటి సమయం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మీ క్యాలిక్యులేషన్స్, మీ యొక్క ఆధారాలు, మీ యొక్క ప్రయత్నాలు తప్పనిసరిగా విజయవంతంగా మిమ్మల్ని దూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే గోచార రీత్యా ఈ తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా జరుగుతాయి. అయితే సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి, సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకోండి, సూర్య ఆరాధన చేయండి. అవకాశం ఉన్నట్లయితే రోజు కానీ అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న గోధుమ ఉండలు చేసి
ప్రవహించే నదిలో వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం అంటే వారాంతం యోగదాయకంగా కనబడుతోంది. వార ప్రారంభంలో వారం మధ్యలో నిదానంగా వ్యవహరించడం మంచిది. మీ రాశిలోనే రవి, బుధ, కుజ, శుక్ర అనే 4 గ్రహాలు ఉన్నాయి. అంచేత ఆత్మస్థైర్యం ఉండొచ్చు, విందులు వినోదాల్లో పాల్గొవచ్చు. ఏదైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి శాటర్న్ శని 5వ స్థాన సంచారం, గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. గురుడు మరి అష్టమ స్థాన సంచారం, ఏదైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం ద్వారా ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరమైన సమస్యల్ని అధిగమించాలి అంటే తప్పనిసరిగా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే ఈ వారం మీకు వారాంతమే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు జరుగుతాయి. సామాన్యమైన వ్యాపారాలు మాత్రమే జరుగుతాయి. విశేషమైన వ్యాపారాలు జరిగే అవకాశాలు లేవు. విశేషమైన ఆదాయం తగ్గుతుంది, సామాన్య ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అయితే ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. గురుబలం చాలా తక్కువ ఉన్నది. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్స్, ఐటీ రంగం, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి వారం మధ్యలో చాలా బాగుంటుంది. చేత ఏదైనప్పటికీ కూడా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి. నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. సమీపంలో దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగండి. నవగ్రహ దానం చేయండి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడుతూ ఉండండి. మీకు సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. తద్వారా వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచన పెరుగుతుంది. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ ధనుర్రాశి వారికి శాటర్న్ ప్రభావం వలన శ్రమ, చికాకు, ప్రతి పని ఆలస్యం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో సమస్యలు, ఒక సమస్య మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ఇబ్బంది పెట్టేటువంటి సమస్య నుండి మీరు తప్పనిసరిగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకుంటారు. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. అంటే ప్రమాదం అంచుల నుండి బయటపడేటువంటి పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. అందుచేత చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరమైన విషయాల్లో, వ్రాత పనుల్లో జాగ్రత్త. రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు వృత్తుల పరంగా కూడా చూస్తే మరి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా, శ్రద్ధగా చేయండి, విజయం సాధిస్తారు. ప్రతి పని శ్రమ, ఆలస్యము, చికాకు, ఎందుకురా ఏమైనా కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతటి ఇబ్బందులు వచ్చినా కూడా ఫలితం అనేది చివరికి విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ జూపిటర్, గురుడి యొక్క బలం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి, విద్యార్థులకి
మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. మరి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం అలాగనే వారాంతం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శనివారం నియమం పెట్టుకుని హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామిని చాలా చక్కగా పూజించండి. తద్వారా ఆంజనేయ స్వామికి తౌలుపాకులతో పూజ చేయించి సింధూరంతో పూజ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా విజయం మీరు సాధించగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. ఎంచేత అంటే లాభస్థానంలో ఈ మకరానికి లాభస్థానంలో కుజుడు, బుధుడు, శుక్రుడు అని 3 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం అంచేత మానసికమైన ప్రశాంత వాతావరణం, కార్యజయం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభాలు, వారం మధ్యలో కూడా శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం స్వల్పమైనటువంటి ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ మకర రాశి వారికి ఈ వారం అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వారాంతం వైద్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారేమో. ఇండైజెషన్ ట్రబుల్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, మోకాళ్ళ నొప్పులు అనేటువంటి ఇబ్బందులు వారాంతం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. రాజకీయ పరంగా వీరిని పిలిచేవారు ఉండరు. వృత్తుల పరంగా మనం చూస్తే కొన్ని సమస్యలు ఉన్నా వారాంతం ఇబ్బందిగా ఉంటుంది. వార ప్రారంభం వారం మధ్యలో కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారాత్మకమైనంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎంచేతంటే ఈ యొక్క వ్యాపారాత్మకంగా కూడా మీకు వార ప్రారంభం వారాంతం కాస్త అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గతం కంటే ఈ వారం అన్ని రంగాల వారికి జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శని తృతీయ స్థాన సంచారం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. కాస్త రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం ఇలా వ్యాపారాత్మకంగా గతం కంటే ఇప్పుడు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో తప్పనిసరిగా మొలకెత్తే శనగల్ని గురువారం ఆవుకు పెట్టండి లేదా శనగల్ని దానం చేయండి. ఇంకా రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రాశి వారు తప్పనిసరిగా చేయాలి అనుకున్నట్లయితే శనగల్ని ఈ విధంగా చేస్తూ స్వీట్స్ గురువారం నాడు పంచిపెట్టండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర, కాల భైరవాష్టకాన్ని పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం వార ప్రారంభంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినా వారం మధ్యలో వారాంతంలో కార్యజయం, ధనలాభం ఉంటుంది. జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. నవమంలోనే బుధుడు, రవి, కుజ, శుక్ర 4 గ్రహాలు ఉన్నాయి. ఏదో విధులు వినోదాల్లో పాల్గొని మీకు ఒక అలంకారాలు లేదా వస్త్రాలు ఇటువంటి సమకూర్చుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. విశేషమైనటువంటి పరిస్థితులు లేవు. అయితే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే శని ప్రభావం ద్వితీయంలో ఉండగా రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొన్ని చికాకులు ఉంటాయి. అవి ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్యలు వస్తాయి, ఆటంకాలు ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ కూడా కార్యజయం తప్పనిసరిగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే మంచి అభివృద్ధి, రాజకీయ పరంగా చూస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి జనాలు ఉంటారు, వాళ్ళని పక్కన పెడుతూ ఉండాలి. శత్రు బాధలు, రుణ బాధలు అన్నట్లుగా కొన్ని బాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఉన్నావు పక్కన పెట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా ఈ రాశి వారికి వారాంతం కానీ వారపు మధ్యలో కానీ యోగించే అవకాశాలు ఉన్నాయి.
దీంతో చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు మనసుకు ఎంతో ఆనందం కలగజేస్తుంది. అంచేత అటువంటి పరిస్థితులు మీకు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే వృత్తుల్లో కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ ఆలోచించకండి, నిదానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క ఆరాధనకు సుందరకాండలో మీకు నచ్చిన శ్లోకం చదవటి రోజు, తద్వారా చాలా యోగదాయకంగా ఉంటుంది. లేదా సుందరకాండ తీసుకుని ఈవేళ 10 శ్లోకాలు, రేపు 10 శ్లోకాలు ఇలా అనుకుంటూ ఓ గుర్తు పెట్టుకుంటూ సుందరకాండ పారాయణ చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ మీన రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం, రవి, బుధ, కుజ, శుక్రులు 4 గ్రహాలు భాగ్యస్థాన సంచారం, మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే వ్యయంలో చెప్పాలి అంటే జన్మంలో శని, వ్యయంలో రాహు, చతుర్థంలో అంటే మరి తృతీయంలో మరి మేష, వృషభ, మిథున రాశుల్లో అంటే చతుర్థం అన్నమాట. తద్వారా కూడా గురుడి యొక్క బలం చాలా అనుకూలం తక్కువగా ఉన్నది. ఈ విధంగా గ్రహాల యొక్క బలాలు మిశ్రమైనటువంటి బలాలు ఉన్నప్పుడు మనం ప్రతి పనిలో కూడా చాలా శ్రద్ధ అవసరం. అయితే ఈ వారం వారాంతం మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఆ సమయంలో ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు లాభిస్తుంది. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, లక్ష్మీయోగం కలగచేస్తుంది, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిహారం అవుతాయి. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో సామాన్యమైన వ్యాపారానికి పర్వాలేదు. విశేషంగా నేనేదో రియల్ ఎస్టేట్ చేస్తాను లేదా కొత్త వ్యాపారాలు పెడతాను అంటే ఒకసారి ఆలోచించాలి. నూతనమైన వ్యాపారాలు ఈ రాశి వారికి చాలా కష్టం. సామాన్యమైన వ్యాపారాలు చేయడానికి అభ్యంతరం లేదు. సామాన్యమైన వ్యాపారాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈ రాశి వారికి చెప్పాలి అంటే ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల పరిహారం తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని వెతుక్కుని ఆ పరిష్కార దిశగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో మరి ఈ రాశి వారు 3, రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అవకాశాలు ఉన్నప్పుడు నవధాన్యాల్ని ఆ నవగ్రహాల దగ్గర మీకు నచ్చినవి ఉంచి నమస్కారం చేసుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ వారం మీకు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వారాంతం యోగిస్తాయనే దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తారు, అలాగే లైక్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ప్రత్యేకంగా అభిమానంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ముందు కొనసాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వంతు ప్రయత్నం మీరు చేయండి. మళ్ళా మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే ఉన్నది. యూట్యూబ్ ఛానల్ చూడండి. చాలా వీడియోస్, షార్ట్స్ పెడుతున్నాం. చాలామంది ఆదరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఆశీస్సులను కూడా తెలియజేస్తూ, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి వారికి, మిగిలిన వారికి అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం మరిన్ని విశేషాలతో. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.